హైదరాబాద్లోని పొలిటికల్ చౌరస్తాలో కల్వకుంట్ల కవిత రాజకీయ భవిష్యత్తుపై చర్చలు ఊపందుకున్నాయి. కవిత ముందు 4 ఆప్షన్లు ఉన్నాయి. కేసీఆర్ పై ఒత్తిడి పెంచి బీఆర్ఎస్ లో ప్రాధాన్యం సాధించడం, సొంత పార్టీ స్థాపించడం, బీజేపీలో చేరడం లేదా కాంగ్రెస్ లో చేరి రాష్ట్ర మంత్రి పదవి తీసుకోవడం. బీజేపీ కవిత చేరికను స్వాగతించవచ్చు, కానీ రాష్ట్రంలో బలమైన నాయకత్వం ఉన్నందున ప్రాధాన్యత సందిగ్ధంగా మారింది. కాంగ్రెస్ మంత్రి పదవి ఆఫర్తో ఆకర్షించవచ్చు, అయితే రాష్ట్ర నాయకుల నుంచి వ్యతిరేకత రావచ్చు. కవిత నిర్ణయం రాష్ట్ర రాజకీయాలను ప్రభావితం చేరింది. ఇక దీనికి సంబంధించిన పూర్తి వివరాలను మా తెలంగాణ బ్యూరో చీఫ్ సుధాకర్ అడిగి తెలుసుకున్నాం. సుధాకర్, చెప్పండి, కవిత కేసీఆర్ పై ఒత్తిడి పెంచితే మరి బీఆర్ఎస్ లో వర్కింగ్ ప్రెసిడెంట్ ఉన్నటువంటి కేటీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకోవచ్చు? అసలు ఆ విధంగా ఉండే అవకాశం ఉంటుందా? ఒత్తిడి తీసుకువచ్చి ప్రాధాన్యత పెంచుకునే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? నాయకురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత రాజకీయ అడుగులు ఎటువైపు అనే చర్చ ఇప్పుడు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. అసలు ఆమె ఏం చేయబోతుంది? బీఆర్ఎస్ లోనే కొనసాగాలనుకుంటుందా, లేకుంటే సొంత కుంపటి పెట్టుకోవాలనుకుంటుందా, లేకుంటే కాంగ్రెస్ కానీ బీజేపీలో కానీ చేరే అవకాశం ఉందా అనే చర్చ అయితే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతుంది. ఒకవైపు కేసీఆర్ దూతలుగా ఇద్దరు వెళ్లారు, కల్వకుంట్ల కవిత వద్దకు వెళ్లారు. వెళ్లి వారితో ఆమెతో చర్చలు జరిపారు. బీఆర్ఎస్ లోనే ఉండాలి, సొంత కుంపటి పెట్టుకోవద్దు, పార్టీని డిస్టర్బ్ చేయొద్దు, రాజకీయంగా ఇబ్బందులు ఉంటాయి, ప్రత్యర్థి పార్టీలు కాంగ్రెస్ బీజేపీ తిని ఆయుధంగా మలుచుకునే అవకాశం ఉంటుందని ఆమెకు నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కానీ కల్వకుంట్ల కవిత అందుకు ససేమిర అన్నట్టుగా తెలుస్తుంది. అనడానికి కారణాలు బీఆర్ఎస్ లో ఆమె కేటీఆర్ తో సమానమైన ప్రాధాన్యత కోరుకుంటుంది. బీఆర్ఎస్ లో సరైన ప్రాధాన్యత నాకు కావాలని ఆశిస్తుంది. కానీ ఆ ప్రాధాన్యత ఇప్పట్లో బీఆర్ఎస్ లో దొరికే అవకాశం కనిపించట్లేదు. కేటీఆర్ ఆల్రెడీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, కేసీఆర్ బీఆర్ఎస్ అధ్యక్షునిగా ఉన్నారు. కాబట్టి కేటీఆర్ తో సమానమైన ప్రాధాన్యత లభించే అవకాశం లేదు. మళ్ళీ ఏం చేయాలి అనే దాని మీద మల్లగుల్లాలు పడుతున్నట్టుగా తెలుస్తుంది. అందులో భాగంగానే సింగరేణి కార్మిక సంఘానికి సంబంధించి నాయకులను పిలిపించుకొని సింగరేణిలో జాగృతి కమిటీలను వేశారు, ఏరియా కమిటీలను వేశారు. జాగృతి పేరుతో ఆ కమిటీలను వేసుకుంది. అంటే జాగృతిని యాక్టివ్ గా పనిచేసేలా చేస్తుందా, లేకుంటే ఏమైనా సొంత పార్టీ పెడుతుందా? జాగృతి పేరుతో సొంత పార్టీ పెడుతుందా అనే చర్చ కూడా జరుగుతుంది. ఒకవేళ కల్వకుంట్ల సొంత పార్టీ పెడితే ఇప్పుడు బీఆర్ఎస్ లో లభించినంత ఆదరణ, లేకుంటే బీఆర్ఎస్ లో లభించినంత ప్రాధాన్యత బయటికి వెళ్లి సొంత పార్టీ పెట్టుకుంటే లభిస్తుందా లేదా అనే చర్చ కూడా రాజకీయ వర్గాల్లో జరుగుతుంది. అది కాకుండా ఒకవేళ బీజేపీలో కానీ కాంగ్రెస్ పార్టీలో కానీ చేరితే ఎలా ఉంటుందనే చర్చ కూడా కవితతో పాటు ఆమె అనుచర వర్గాలు కావచ్చు, లేకుంటే ఆమెకి రాజకీయంగా దగ్గర ఉండేవారు కావచ్చు, వారితో చర్చిస్తున్నట్టుగా తెలుస్తుంది. భారతీయ జనతా పార్టీలో జైన్ కావాలంటే లిక్కర్ కుంభకోణం, ఢిల్లీ లిక్కర్ స్కామ్ ఇంకా నడుస్తుంది కాబట్టి, కేవలం బెయిల్ పైన బయటకు వచ్చింది కాబట్టి భారతీయ జనతా పార్టీ అసలు ఇవన్నీ జైన్ చేసుకుంటుందా లేదా అనే చర్చ కూడా ఉంది. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ లిక్కర్ స్కామ్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. లిక్కర్ స్కామ్ ను ఇలాగా వదిలిపెట్టకూడదు అని భావించింది. అయితే సుధాకర్, కవిత కాంగ్రెస్ పార్టీలో కనుక జాయిన్ అయితే మంత్రి పదవి ఖాయమని చెప్పారు. కానీ కాంగ్రెస్ లో ఇప్పటికే చాలా మంది మంత్రి పదవుల కోసం ఆశిస్తున్న నేపథ్యంలో ఆమెకు కన్ఫామ్ గా సీటు ఇచ్చే అవకాశం ఉంటుందా? మంత్రి బెర్త్ ఇచ్చే అవకాశం ఎంతవరకు ఉండొచ్చు అంటారు? దాన్ని కాంగ్రెస్ నాయకులు యాక్సెప్ట్ చేయగలరా? ఇవన్నీ ఊహాగానాలుగానే మనం చూడాల్సి ఉంటుంది. కాంగ్రెస్ లోనే ఆశావాహులు బోలెడంత మంది ఉన్నారు. మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్న వారు మంత్రి పదవులు ఆశిస్తున్నారు. కేవలం 6 వ్యక్తులు మాత్రమే ఖాళీ ఉన్నాయి. 6 వ్యక్తులకు దాదాపుగా 20 మంది మంత్రి పదవులు ఆశిస్తున్నారు. ఈ వడపోతే కాంగ్రెస్ అధిష్టానానికి తీవ్ర తలనొప్పిగా ఉంది. 18 నెలలైంది 6 మంత్రి పదవులు భర్తీ చేయలేకపోతుంది కాంగ్రెస్ అధిష్టానం. ఒకవేళ 6 మంత్రి పదవులు భర్తీ చేస్తే ఎవరి నుంచి ఏ రకమైన అసమ్మతి గల వినిపిస్తుందో అనే భయంతో కాంగ్రెస్ అధిష్టానం ఉంది. కాబట్టి ఇప్పటికిప్పుడు కవితను కాంగ్రెస్ లో జాయిన్ చేసుకుని మంత్రి పదవి ఇచ్చే అవకాశాలు చాలా తక్కువ అని చెప్పొచ్చు. కాబట్టి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, లేకుంటే పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కూడా అధిష్టానానికి ఇదే విషయం చెప్పినట్టుగా తెలుస్తుంది. కల్వకుంట్ల కవితను మనం బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఇప్పుడే తీసుకుంటే బీఆర్ఎస్ లో అంతర్గత కుమ్ములాటలకు, లేకుంటే కవిత రాసిన లేఖకు, లేకుంటే కవిత వినిపిస్తున్న నిరసన గలానికి కాంగ్రెస్ పార్టీ కారణం అనే ఒక చర్చ తెలంగాణ ప్రజలలో వెళ్తుంది. కాబట్టి కల్వకుంట్ల కవితను ఇప్పుడిప్పుడే కాంగ్రెస్ లో తీసుకోకపోవడం మంచిదనే అభిప్రాయాన్ని ముఖ్యమంత్రితో పాటు పిసిసి అధ్యక్షుడు వెలిపించినట్టుగా తెలుసు. రైట్, థ్యాంక్ యూ సుధాకర్.